రీసెంట్గానే వాట్సాప్లో కొత్త అప్డేట్ వచ్చింది. సో ఆ అప్డేట్ ద్వారానే మనం వాట్సాప్ నుంచి మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఈ వీడియోని క్లియర్గా చూడండి. క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్సాప్ నుంచి ఎలా మనం మనీ ఏం చేయాలనేసి. దీనికోసం మీకు ఎలాంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. జస్ట్ ఒక మొబైల్ ఉండాలి అండ్ ఇందులో వాట్సాప్ అనేది ఇన్స్టాల్ అయి ఉండాలి అండ్ మెయిన్గా కావాల్సింది పేషెన్స్ అనేది ఉండాలి. ఇంకా లాగ్ వద్దు, మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసు మన ఛానల్లో ఎర్నింగ్ రిలేటెడ్ కంటెంటే వస్తుంది, మీకు చాలా యూజ్ అవుతుంది ఈ కంటెంట్. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్లీ మీరు వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. ప్లే స్టోర్ నుంచి ప్రతి ఒక్కరు అప్డేట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. దెన్ అప్డేట్స్ ఆప్షన్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు 5 ఛానల్స్ అని కనిపిస్తాయి. ఇక్కడ మీకు చాలా రకాల ఛానల్స్ ఉంటాయి కదా. సో వీటన్నిటిని క్రియేట్ చేసింది వాళ్ళ ఓనర్స్ అనమాట. సో ఇందులో మీరు జాయిన్ అయ్యేసి వాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ ఆఫర్స్ తెలుసుకోవచ్చు. సో మనం కూడా ఈ వీడియోలో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. సో ఛానల్ క్రియేట్ చేస్తే అందులో కంటెంట్ పోస్ట్ చేస్తే మనకి ఎర్నింగ్ వస్తుంది. ఎలానో చెప్తాను, వెయిట్ చేయండి. సో ఒక ఛానల్ క్రియేట్ చేయాలంటే సింపుల్. అప్డేట్స్లోనే కింద స్క్రాల్ చేసి మీకు ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని క్రియేట్ ఛానల్స్ మీరు క్లిక్ చేసుకోండి. దెన్ ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. లైక్ నా నేమ్ హలో తేజ కాబట్టి హలో తేజ ఇచ్చేస్తున్నా. అలాగే మీ ప్రొఫైల్ ఫోటో అండ్ డిస్క్రిప్షన్ మీరు ఏదైనా రాయొచ్చు. సో ప్రొఫైల్ ఫోటో డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే నా ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. చూసుకోండి. సో 0 ఫాలోవర్స్ ఉన్నారు. ఇక్కడ ఫాలో ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న వెంటనే 1 ఫాలోవర్ అయితే వచ్చేసారు. నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఛానల్ లింక్ అయితే షేర్ చేసుకోవాలి. సింపుల్గా ఈ ఛానల్ లింక్ని కాపీ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎక్కడి నుంచైనా ఈ లింక్ని అయితే షేర్ చేయండి. సో మీరు ఖచ్చితంగా ముందు ఫాలో చేసుకోండి మీ ఛానల్ని, ఎందుకంటే మళ్ళీ అప్డేట్స్లో మీకు కనిపించకపోవచ్చు మీ ఛానల్ అనేది. సో ఖచ్చితంగా ఫాలో అయ్యి అందులో జాయిన్ అయి ఉండండి. మీ లింక్ని అయితే మీ ఛానల్ లింక్ని అయితే కాపీ చేసుకోండి. సో ఇక్కడ చూసుకోండి, నా ఛానల్లో నేను కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది. హాయ్ అని పెట్టాను అండ్ ఒక వీడియో రిలేటెడ్ పెట్టాను. నా దాంట్లో 164 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. నేను నా లింక్ని ఇక్కడ ఛానల్ లింక్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే నా లింక్ వస్తుంది. నేను నా ఛానల్ లింక్ని నేను మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ, ఇన్స్టా ఫ్యామిలీతో షేర్ చేశాను. సో అందులో కొంతమంది జాయిన్ అయ్యారనమాట. సో ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేస్తాం. ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం. మనీ ఎలా వస్తాయి చెప్తాను. టెలిగ్రామ్లో ఛానల్స్ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. అందులో చాలా మంది అఫ్లెట్ మార్కెటింగ్ చేస్తారు, మూవీస్ని అప్లోడ్ చేస్తారు, ఇంకా చాలా రకాలుగా మనీ అయితే ఏం చేసుకుంటారు. కొన్ని ఎర్నింగ్ ఛానల్స్ ఉంటాయి. లైక్ ఈ యాప్ గురించి, ఆ యాప్ గురించి రిఫరల్ లింక్స్ పెడుతూ ఉంటారు. అందులో క్లిక్ చేసి చాలా మంది డౌన్లోడ్ చేస్తుంటారు. అలా ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు టెలిగ్రామ్ ఛానల్ నుంచి. సో ఇప్పుడు అదే ఫ్యూచర్ని వాట్సాప్ తీసుకొచ్చింది అనమాట. సో వాట్సాప్లో కూడా మీరు ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఎంత మందినైనా జాయిన్ చేయించుకోవచ్చు. ప్రీవియస్గా చూస్తున్నట్లయితే వాట్సాప్ గ్రూప్స్ ఉండేవి, బ్రాడ్కాస్ట్ ఉండేది. సో అందులో ఏంటంటే లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యేవాళ్ళు, గ్రూప్స్లో. సో 250 300 అలా ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే అన్లిమిటెడ్ మెంబర్స్ జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఎంత పెంచుకుంటే అంత ఫాలోవర్స్ మీ ఛానల్లో వస్తారనమాట. సో ఫాలోవర్స్ వస్తే యూజ్ ఏంటో తెలుసు కదా. అఫ్లెట్ మార్కెటింగ్ చేయొచ్చు, బ్రాండ్ ప్రమోషన్ చేయొచ్చు, డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేయొచ్చు. మీ ఓన్ కోర్సెస్, మీ ఓన్ డిజిటల్ ప్రొడక్ట్స్ సెల్ చేయొచ్చు. అండ్ మీకు ఏమన్నా ఆఫ్లైన్ స్టోర్ కానివ్వండి, క్లాత్ స్టోర్ కానివ్వండి అలా ఉన్నాయనుకోండి. సో వాటిని కూడా షేర్ చేసి ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. అండ్ మన ఛానల్ మీరు ప్రీవియస్గా చూసే ఉంటారు, టెలిగ్రామ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అందులోంచి మనీ ఎలా ఏం చేసుకోవాలనేసి. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది అనమాట. ఐ హోప్ మీకు కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది, ఎందుకంటే నా పాత సబ్స్క్రైబర్స్ నన్ను ఫాలో అవుతుంటారు. వాళ్ళకు నేను ఏం చెప్దాం అనుకుంటున్నారో క్లియర్గా తెలుస్తుంది. సో మీరు అనుకున్నది అనమాట. ఇందులో ఒక ఛానల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు మనం ఈ ఛానల్లో డీల్స్ పోస్ట్ చేస్తాం. ఒక మెథడే చెప్పాను నేను, ఇంకా వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి, నేను చెప్తాను అది కూడా. సో ఇందులో మనం డీల్స్ పోస్ట్ చేస్తూ ఆ పోస్ట్ చేసిన డీల్స్ మీద క్లిక్ చేసుకుని ఎవరైనా బై చేస్తే మనకు అఫ్లియేట్ కమిషన్ అయితే వస్తుంది. సో ఆ ప్రాసెస్ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, మనకు ఎర్నింగ్ చేసుకోవాలంటే ఫాలోవర్స్ కావాలి కదా, టెలిగ్రామ్ ఛానల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలోవర్స్ కావాలి కదా అనేసి మీ డౌట్ ఉంటుంది. ఎస్ కావాలి. బట్ ఆ ఫాలోవర్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఫాలోవర్స్ ఎలా వస్తారు, ఎలా మనం చేస్తే మనకు ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం లేటర్గా. సో ఫస్ట్లీ మనం ఎర్నింగ్ చేయడానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయో తెలుసుకుందాం. దాని తర్వాత ఫాలోవర్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ ఎర్నింగ్ మెథడ్ వచ్చేసరికి అఫ్లెట్ మార్కెటింగ్ అనమాట. ఎస్, అఫ్లెట్ మార్కెటింగ్ అంటే మీలో చాలా మంది తెలుసు. మనం డీల్స్ పోస్ట్ చేయొచ్చు, హోస్టింగ్ ప్లాన్స్ పోస్ట్ చేయొచ్చు, ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హెచ్టీ డీల్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఓకేనా. ఇందులో నేను ఏం చేస్తాను, మల్టిపుల్ డీల్స్ అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అవునా. సో ఇప్పుడు నేను ఇందులో ఏదైతే పోస్ట్ చేస్తున్నానో సేమ్ అనమాట. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను అండ్ ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. సింపుల్గా నేను ఏం చేస్తాను, టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేసి ఇందులో ఫోటో యాడ్ చేసి దెన్ మనం ఇక్కడ ఇచ్చిన ఆ క్యాప్షన్ వచ్చేసరికి నేను ప్రొడక్ట్ లింక్, నా ప్రొడక్ట్ అఫ్లియేట్ లింక్ ఇవి ఇచ్చేసి షేర్ చేస్తున్నా. షేర్ చేసిన వెంటనే ఇది చూసుకొని పోస్ట్ అయిపోయింది. సో ఎవరన్నా ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేసుకొని బై చేసుకున్నా అనుకోండి, నాకు కమిషన్ అయితే వస్తుంది. నేను ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది నా పర్సనల్ ఛానల్ అనమాట. మన ఫ్యామిలీ ఛానల్. సో హలో తేజ అనేసి ఉంది కాబట్టి ఇందులో నేను
డీల్స్ అయితే పోస్ట్ చేయదలుచుకోలేదు, అందుకే నేను డిలీట్ చేశాను. సో ఇలా మీరు డీల్స్ పోస్ట్ చేస్తూ మనీ ఏం చేసుకోవచ్చు. మనం డీల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఐ మీన్ అఫ్లెట్ లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా వీటికి సంబంధించిన అఫ్లెట్ లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి. సో ఎక్స్ట్రా పే అనేసి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అదన్నా ట్రై చేయొచ్చు. ఎర్దలి అనేసి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, అదన్నా ట్రై చేయొచ్చు. సో ఎక్స్ట్రా పేలో ఏంటంటే మీరు మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అక్కడ నుంచి మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. మీ లింక్స్ని జనరేట్ చేసి ఆ లింక్స్ని మీరు ఇందులో పోస్ట్ చేస్తే సరిపోద్ది, మీకు ఎర్నింగ్ అనేది అవుతుంది. సో ఇది ఫస్ట్ మెథడ్ టు ఎర్న్ మనీ ఫ్రమ్ వాట్సాప్ గైస్. ఇప్పుడు సెకండ్ మెథడ్ వచ్చేసరికి మీరు ఇందులో మీ ఓన్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నట్టే వాటిని మీరు సెల్ చేయొచ్చు. ఫాలోవర్స్ ఉంటేనే మీరు సెల్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నా దగ్గర 164 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా కోర్స్ ఉంది, టెలిగ్రామ్ కోర్స్ అనేసి, అందులో పోస్ట్ చేస్తాను అనుకోండి. సో ఎవరైనా అందులోకి వెళ్ళి జస్ట్ 2 మెంబర్స్ బై చేస్తాను అనుకోండి, నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా. అలా నా దగ్గర ఒక 1000 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, 1000 ఫాలోవర్స్ ఉన్నారు అనుకోండి, అక్కడ నుంచి ఒక 5 మెంబర్స్ అలా ఇన్కమ్ అవుతుంది కదా. అలా మీరు డిజిటల్ ప్రొడక్ట్ని సెల్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఎర్నింగ్ మెథడ్ వచ్చేసరికి బ్రాండ్ ప్రమోషన్స్. బ్రాండ్ ప్రమోషన్ స్టార్టింగ్ స్టేజ్లో కదా ఇది, సో మీకు రాకపోవచ్చు, ఐ మీన్ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికి రాదు. టెలిగ్రామ్లో అయితే బ్రాండ్ ప్రమోషన్ చాలా వస్తాయి, ఈవెన్ నాకు కూడా చాలా బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి. అంటే నా పోస్ట్ చేయండి, నా యాప్ గురించి పోస్ట్ చేయండి అనేసి. మన టెలిగ్రామ్లో 5K మెంబర్స్ ఉన్నారు, బట్ నాకు చాలా వస్తాయి, రోజుకు ఒక 2-3 అయితే పక్కా వస్తాయి. బట్ నేను అన్ని పోస్ట్ చేయలేను, నేను కొన్ని మాత్రమే పోస్ట్ చేస్తాను. సో అప్పుడప్పుడే పోస్ట్ చేస్తాను, నాకు ఇంట్రెస్టింగ్ కూడా లేదు టెలిగ్రామ్లో పోస్ట్ చేయాలనేసి. అందుకే నా ఓన్ కంటెంట్ మాత్రమే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీరు బ్రాండ్ ప్రమోషన్ ద్వారా కూడా మనీ ఏం చేసుకోవచ్చు. బట్ ఇది ఇప్పుడు ఎర్నింగ్ అయితే అవ్వదు, ఎందుకంటే టెలిగ్రామ్ అప్డేట్ ఇప్పుడే తీసుకొచ్చింది కాబట్టి ఫర్దర్గా మీకు ఒక 6 months 7 months తర్వాత మీకు బ్రాండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో మెయిన్గా టెలిగ్రామ్ ఛానల్కి వాట్సాప్ ఛానల్కి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక మీరు ఒకటి గమనించండి, అందరి దగ్గర వాట్సాప్ అయితే కామన్గా ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది, కానీ టెలిగ్రామ్ ఉండదు. సో మనకు యూజర్స్ అనేది ఎక్కువ మంది రావడానికి ఛాన్స్ అయితే ఉన్నాయి వాట్సాప్ ఛానల్ ద్వారా. అదే టెలిగ్రామ్కి అయితే అనుకోండి, టెలిగ్రామ్ అందరి దగ్గర ఉండదు, ఈవెన్ మీలో చూస్తున్న వాళ్ళ దగ్గరలో కూడా కొంతమందికి అయితే ఉండదు. కాబట్టి టెలిగ్రామ్ కంటే వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకోండి, సో దట్ మీరు ఎక్కువ ఫాలోవర్స్ గెయిన్ చేస్తారు. ఎందుకంటే వాట్సాప్ యూజ్ చేయని యూజర్ అయితే ఉండదు, ఐ మీన్ స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర వాట్సాప్ అనేది పక్కా ఉంటుంది. ఐ నో దట్, అండ్ మీకు కూడా అది తెలుసు, ఓకేనా. కాబట్టి ఈ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకుని అందులో మీరు డీల్స్ కానివ్వండి, బ్రాండ్ ప్రమోషన్స్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ మెథడ్స్ ద్వారా మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం. ఇప్పుడు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాం, ఎర్నింగ్ మెథడ్స్ తెలుసుకున్నాం, సో దట్ మనీ ఏం చేస్తాం, ఓకే బాగానే ఉంది. బట్ ఫాలోవర్స్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఫాలోవర్స్ వస్తేనే కదా మనకు మనీ అనేది, ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది, వాళ్ళు కొంటారు, మనకు మనీ వస్తాయి. సో ఎస్, ఇప్పుడు ఫాలోవర్స్ జనరేట్ చేసుకోవడానికి ఆర్గానిక్ మెథడ్స్ ఉన్నాయి, మనకు పెయిడ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్గానిక్ మెథడ్స్ చెప్పుకుందాం, దాని తర్వాత పెయిడ్ మెథడ్స్ గురించి మాట్లాడదాం. ఆర్గానిక్ మెథడ్స్ ఏంటంటే మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి. ఎస్, మీరు కంటెంట్ క్రియేట్ చేయాలి. నేను రీసెంట్గానే ఒక రీల్ చేశాను, మనము వాట్సాప్ ఛానల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేసి. అందులో చెప్పాను, నా వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, అందులో జాయిన్ అవ్వండి, లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఆఫర్స్ వస్తాయనేసి. సో కొంతమంది జాయిన్ అయ్యారు, 164 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. సో నాకు అక్కడ నుంచి ఒక రీల్ చేసినందుకు 100 మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. సో ఇది నా ఆర్గానిక్ మెథడ్, కంటెంట్ క్రియేషన్ ద్వారా నాకు 100 ఫాలోవర్స్ అయితే వచ్చారు, ఓకేనా, ఒక్క రీల్కి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మల్టిపుల్ రీల్స్ క్రియేట్ చేసుకోండి, మల్టిపుల్ రీల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, హెచ్టీ డీల్స్ అనేసి ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను అనుకుందాం. నేను అందులో డీల్స్ పోస్ట్ చేసి మనీ ఏం చేసుకోవడానికి. సో ఇప్పుడు నాకు ఫాలోవర్స్ కావాలంటే నేను ఏం చేస్తాను అంటే నేను ఒక రీల్ క్రియేట్ చేస్తాను, ఒక షార్ట్ వీడియో క్రియేట్ చేస్తాను. ఏమని, లైక్ మీకు ఒక మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ కావాలనుకుంటే సో మీరు సింపుల్గా ఈ టెలిగ్రామే వస్తుంది, ఈ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో సింపుల్ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా అక్కడ ఫాలో కొడితే జాయిన్ అవ్వచ్చు. ఇందులో మీకు మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ వస్తాయనేసి. సో అందులోకి వెళ్ళి చాలా మంది జాయిన్ అవుతారు, రీల్స్ వైరల్ అయితే జాయిన్ అవుతారు. రీల్స్ వైరల్ అవ్వకుంటే ఎలా వస్తారు అనేసి డౌట్ రావచ్చు. ఎస్, నేను ఒక రీల్ చేస్తే వైరల్ కాదు, ఆబ్వియస్లీ కాదు. నేను ఏం చేస్తాను అంటే 50 రీల్స్ క్రియేట్ చేస్తాను. ఒక్కొక్క రీల్ ఏంటంటే ఒక ఫస్ట్ రీల్ ఏంటంటే నేను టెలిగ్రామే వస్తుంది, నేను నా వాట్సాప్ ఛానల్ గురించి చెప్పుకుంటాను అనమాట. లైక్ నా ఛానల్ ఉంది, అందులోకి వెళ్ళి మీరు మంచి డీల్స్ని గ్రాప్ చేసుకోవచ్చు, ఫస్ట్ రీల్ చేస్తాను. అండ్ సెకండ్ రీల్ ఏం చేస్తాను అంటే ఈ మైక్ ఉంది, ఈ మైక్ గురించి చెప్తాను. ఇలాంటి RGB లైట్, మీకు లైటింగ్ వచ్చే మైక్ కావాలనుకుంటే సింపుల్, దీని లింక్ వచ్చేసరికి నా బయోలో ఉంటుంది, ఎక్కడ ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసుకుంటే మీకు వాట్సాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది, నా వాట్సాప్ ఛానల్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు మంచి డీల్స్ అండ్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. అక్కడ నుంచి మీరు మంచిగా ఈ ప్రోడక్ట్ని అండ్ మంచి డిస్కౌంటెడ్ డీల్స్ని బై చేయొచ్చు అనేసి ఇంకొక రీల్ చేస్తాను. సో ఈ మైక్ కోసమైనా నా ఛానల్లో జాయిన్ అవుతారు. నా ఛానల్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకు మల్టిపుల్ డీల్స్ అనేది కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి బై చేస్తారు. వెయిట్ మీకు కొంచెం డౌట్ రావచ్చు, నా ఫేస్ చూపించలేను, నా వాయిస్ ఇవ్వలేను కదా బ్రో, నేను ఎలా రీల్స్ క్రియేట్ చేస్తాను అనేసి. దాని గురించి మెథడ్ ఉంది, వెయిట్ చెప్తాను. సో ఇప్పుడు సెకండ్ రీల్ అదే అయిపోయింది. అండ్ థర్డ్ రీల్ ఏంటి, ఈ మౌస్ గురించి చెప్తాను, ఇంకా యూనిక్ ప్రొడక్ట్స్ గురించి చెప్తాను.
ఓకేనా. అలా డైలీ చేసుకుంటూ పోతాను రీల్స్. ఒక 50 రీల్స్ చేస్తాను. 50 రీల్స్ చేశాను అనుకోండి, అందులోకి వెళ్ళి మినిమం టు మినిమం ఒక 5 రీల్స్ వైరల్ అయ్యాయి అనుకోండి, ఒక 50K వ్యూస్ 50K వ్యూస్ అలా వచ్చాయి. ఆ 50K వ్యూస్లో కామన్గా 1% తీసుకుందాం. 50K వ్యూస్లో కామన్గా 1% మెంబర్స్ నా ఛానల్లో జాయిన్ అయ్యారు. సో అక్కడ నాకు 500 మెంబర్స్ అయితే జాయిన్ అయ్యారు. సో 500 అంటే ఇప్పుడు 5 రీల్స్ వైరల్ అయ్యారు. 50K 50 ఈచ్ రీల్ నుంచి 500 మెంబర్స్ వచ్చారు. 500 అంటే 2500 మెంబర్స్ నాకు 50 రీల్స్ క్రియేట్ చేసినందుకు వచ్చారు. నేను మినిమం చెప్తున్నాను అనమాట. సో ఇది నేను ఓన్లీ ఎజ్యూమ్ చేస్తున్నా, బట్ దీనికంటే ఎక్కువ రావచ్చు. మీకు 5000 10,000 ఫాలోవర్స్ కూడా వచ్చేయచ్చు మేబీ రీల్స్ వైరల్ అయితే కనుక. కానీ నేను జస్ట్ 2500 50 రీల్స్కి వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు నేను మళ్ళీ ఒక 50 రీల్స్ చేస్తాను. సో దట్ నాకు ఇంకొక 5000 రీల్స్ 5000 ఫాలోవర్స్ వస్తారు. సో ఇలానే నేను చేసుకుంటూ పెడుతున్నాను కొద్ది నాకు ఎక్కడి నుంచి వాట్సాప్ నుంచి ఎర్నింగ్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ వస్తారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన రీల్ని యూట్యూబ్ షార్ట్స్ లాగా పోస్ట్ చేస్తాను. యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వస్తారు. అదే నేను ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను. ఫేస్బుక్లో ఫాలోవర్స్ వస్తారు. సో ఒక్క దెబ్బకి 4 పిట్టలు. సో దట్ ఇప్పుడు 4 నుంచి కూడా నేను మనీ అయితే ఏం చేసుకోవచ్చు. ఫేస్బుక్ నుంచి ఏం చేసుకోవచ్చు. ఫేస్బుక్లో రీల్స్కి యాడ్స్ మానిటైజేషన్ ఉంది. యూట్యూబ్కి అయితే మనం ఏఐతో రీల్స్ చేసామనుకోండి మానిటైజేషన్ కాదు. సో దట్ మీరు ఓన్గా ఫేస్ చూపిస్తే అక్కడ నుంచి మనీ ఏం చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో అయితే బ్రాండ్ ప్రమోషన్స్ అఫిలియేట్ మార్కెటింగ్ చాలా మెథడ్స్ ఉన్నాయి మనీ ఏం చేసుకోవడానికి. అక్కడ నుంచి ఏం చేసుకోవచ్చు. అండ్ మనం ఈ రోజు చెప్పుకునే టాపిక్ వాట్సాప్ ఎర్నింగ్. సో ఇది కూడా చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా మీరు మల్టిపుల్ మెథడ్స్ ద్వారా మనీ అయితే ఏం చేసుకోవచ్చు కంటెంట్ క్రియేషన్ ద్వారా. సో ఇప్పుడు మీలో కొంతమంది అడుగుతారు, నా ఫేస్ చూపించలేను బ్రో, నా వాయిస్ ఇవ్వలేను బ్రో, నేను కంటెంట్ క్రియేషన్ అయితే చేయలేను అనేసి అడుగుతారు. సో వాళ్ళ కోసం ఏఐ గురించి చెప్పాను నేను. సో ప్రీవియస్గా చెప్పాను ఏ రీల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాల్సి. నేను ఒక వీడియో చేశాను, ఒక కోర్స్ చేశాను. ఏ రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మీరు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా. కాకపోతే మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి, మీరు ఏ రీల్స్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి ఒక సపరేట్ వీడియో చేశాను. ఇప్పుడు చెప్తే పెద్దగా లెంత్ అవుతుంది కాబట్టి ఆ లింక్ నేను వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది ఒకసారి చూడండి. సో ఇది ఆర్గానిక్ మెథడ్ అనమాట. అండ్ ఇంకొక ఆర్గానిక్ మెథడ్ ఏంటంటే, మీరు ఇప్పుడు మీ లింక్ని వచ్చేసరికి మీరు మీ కాంటాక్ట్ లిస్ట్లో ఎంతమంది అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటారో అందరినీ మీ ఛానల్లో జాయిన్ చేయించుకోండి. సింపుల్, మీ లింక్ని స్టేటస్ లాగా పెట్టండి, ఇన్స్టా స్టోరీ లాగా పెట్టండి, అండ్ ఫేస్బుక్ పోస్ట్ లాగా పెట్టండి, ఇంకా ఎక్కడ పెట్టండి అనమాట. మీ దాంట్లో ఫాలోవర్స్ రావాలి. ఎవరు? మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ మీ రిలేటివ్స్, ఇంకా ఎవరైనా కానివ్వండి. సో అందరూ మీ ఛానల్లో జాయిన్ అవ్వాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ రేపు ల్యాప్టాప్ కొందాం అనుకున్నారు. సో నా ఛానల్లో జాయిన్ అవ్వడం, మంచి మంచి డీల్స్ పోస్ట్ చేస్తాను అనేసి ఆయనకి లింక్ షేర్ చేస్తాను. అతను జాయిన్ అవుతాడు. రేపటి రోజు అన్ని డీల్స్ చూస్తాడు నా ఛానల్కి వెళ్ళి. ఎందుకంటే వాట్సాప్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి చూస్తారు. చూసినప్పుడు నా లింక్ మీద క్లిక్ చేసుకొని బై చేస్తాడు. నాకు కమిషన్ వచ్చేసింది కదా. సో చాలా సింపుల్, ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు నేను. సో ఇది ఒక సెకండ్ మెథడ్, మీరు ఆర్గానిక్గా ఫాలోవర్స్ని గెయిన్ చేయాలంటే. సో ఈ 2 మెథడ్స్ ద్వారా మీరు ఆర్గానిక్గా ఫాలోవర్స్ని అయితే గెయిన్ చేయొచ్చు. అండ్ థర్డ్ మెథడ్ ఇది వచ్చేసరికి పెయిడ్ మెథడ్. సో మీరు స్పాన్సర్స్ ఇవ్వచ్చు, ఐ మీన్ ప్రమోషన్స్ ఇవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ క్రియేటర్స్ కానివ్వండి, యూట్యూబ్ క్రియేటర్స్ కానివ్వండి, ప్రమోషన్స్ ఇవ్వచ్చు. బట్ ప్రమోషన్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటున్నారు ఎట్ ప్రెసెంట్. సో మీ దగ్గర బడ్జెట్ ఉండి నేను పెట్టగలను అనుకుంటే మీరు పెద్ద పెద్ద క్రియేటర్స్ని కానివ్వండి, చిన్న చిన్న క్రియేటర్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కాంటాక్ట్ అయ్యి నా వాట్సాప్ ఛానల్ ప్రమోట్ చేయబ్రో, ఇది నా డీల్స్ ఛానల్. సో దట్ నాకు ఇక్కడ నుంచి ఎర్నింగ్ చేస్తున్నా, లైక్ ఎలా ఒకసారి వాళ్ళని కన్వే చేసి మీరు సింపుల్గా డీల్స్ ఛానల్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఏది? వాట్సాప్ డీల్స్ ఛానల్ని. వాళ్ళు ఒక 5000 10,000 అంటే ఫాలోవర్స్ బేస్ని వచ్చి వాళ్ళ అమౌంట్ అయితే అడుగుతారు. సో వాళ్ళ అమౌంట్ ఇస్తే మీకు రీల్ క్రియేట్ చేస్తారు. అక్కడ నుంచి చాలా మంది వాళ్ళ ఫాలోవర్స్ వచ్చి మీ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవుతారు. సో దట్ అక్కడ నుంచి మీరు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒక్కసారి వాళ్ళు జాయిన్ అయ్యారు అనుకోండి, ఒక రీల్ క్రియేట్ చేశారు అతను, అక్కడ నుంచి నాకు 1000 ఫాలోవర్స్ వచ్చారు. ఆ 1000 ఫాలోవర్స్ నాకు ఒక 6 months వరకు కంటిన్యూస్గా నా ఛానల్లో ఉంటారు. ఎందుకంటే ఆ 1000 ఫాలోవర్స్కి వెళ్ళి ఒక 100 మెంబర్స్ పోయినా కానివ్వండి 900 మెంబర్స్ అయితే ఉంటారు. ఆ 900 మెంబర్స్ ఒక 4 months ఉన్నా కానీ నేను రెగ్యులర్గా డీల్స్ పోస్ట్ చేస్తుంటా. రెగ్యులర్గా డీల్స్ పోస్ట్ చేస్తుంటే ఆ 400 మెంబర్స్లో వెళ్ళి ఒక 50 మెంబర్సే రెగ్యులర్గా బై చేస్తాం అనుకున్నాం. రెగ్యులర్గా నేను డీల్స్ పోస్ట్ చేస్తే వాళ్ళు రెగ్యులర్గా బై చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి వాళ్ళకి కమిషన్ వస్తుంది. నేను ఏదైతే అమౌంట్ పెట్టానో నాకు రిటర్న్ వచ్చేస్తుంది అండ్ ప్రాఫిట్స్ కూడా గెయిన్ చేస్తాను. సో ఇది పెయిడ్ వర్కింగ్ మెథడ్ అన్నమాట. సో లైక్ పెయిడ్ ఎర్నింగ్ మెథడ్ అంటారు దీన్ని. సో మనం పే చేస్తాం, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, దాని తర్వాత మనీ అనేది ఎర్నింగ్ చేసుకుంటాం. కానీ చాలా మందికి ఇక్కడ కొంచెం కష్టంగా ఉంటుంది మనము ఇన్ఫ్లుయెన్సర్ని ఫైండ్ చేయడానికి, మన ఛానల్ ప్రమోట్ చేయడానికి. సో దానికోసం మీరు రీసెర్చ్ అయితే కష్టంగా చేయాల్సి ఉంటుంది. మెయిల్స్ రాయాలి, ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేయాలి, అండ్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. మనం ఒక వీడియో ప్రమోషన్ కావాలంటే కష్టంగా మనం వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. ఎలాగైనా కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో డీల్ సెట్ చేసుకుంటేనే మనకు ఫాలోవర్స్ అనేది వస్తారు. ఇది పెయిడ్ మెథడ్. గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కడే చెప్తాను, ఆర్గానిక్ మెథడ్నే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే మీరు మీ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ వేరే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు నాకు ఒక రీల్ క్రియేట్ చేయమనేసి. సో దట్ అక్కడి నుంచి మీరు మనీ ఏం చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఓన్ కంటెంట్ ఎప్పుడైనా ఓన్ కంటెంట్ మీద డిపెండ్ అవ్వను, కానీ వేరే వాళ్ళ కంటెంట్ మీద డిపెండ్ అయితే వాళ్ళు ఒక రీల్ చేస్తారు, వదిలేస్తారు. ఓకేనా? ఒక రీల్ చేస్తారు, 1 week తర్వాత వదిలేస్తారు దాన్ని. బట్
మీరు ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకొని మీ ఛానల్ని ప్రమోట్ చేసుకున్నారు అనుకోండి. సో దట్ మీరు అది లైఫ్ లాంగ్ ఉంచుతారు అండ్ స్టోరీ లాగా ఎప్పటికప్పుడు స్టోరీస్ పెడుతూ ఉంటారు. సో దట్ అక్కడ నుంచి మీకు ఎక్కువ పుష్ వస్తుంది. కాబట్టి కంటెంట్ క్రియేట్ చేయండి. నా సజెషన్ అయితే కంటెంట్ క్రియేట్ చేయండి, బెస్ట్ మెథడ్ అనమాట. సో దట్ అక్కడ నుంచి వాట్సాప్ని పంపించుకోండి, దెన్ అక్కడ నుంచి మీరు మనీ అయితే ఏం చేసుకోండి. సో అది ఓవరాల్గా వీడియో అనమాట. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఏం చెప్పాలనుకున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్తాం. అంటే టేక్ కేర్ అండ్ బాయ్. నేను మీ తేజా సైనింగ్ ఆఫ్.